నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. నమస్కారం సార్. నమస్తే బాబు. మా జనరేషన్కి తెలిసిన హీరో గోపీచంద్. ఆయన మంచితనం గురించి మాకు అందరికి తెలిసింది. అవునవును. వాళ్ళ నాన్నగారు టీ కృష్ణ గారి గురించి మీ మాటల్లో చెప్పండి సార్. టీ కృష్ణ గారు ఇంచుమించు మేము మా మా మేమందరం డైరెక్టర్లుగా అయినప్పుడే ఆయన వచ్చాడు. అంటే 1984 ఆ ప్రాంతంలో, 83, 84 ఆ ప్రాంతంలో అన్నమాట. ప్రజానాట్య మండలి పోకూరు బాబురావు గారు ఉండేవారు. ఆయన మంచి భావుకుడు. ఒక పక్క మాదాల రంగారావు గారు ఇలాంటి విప్లవాత్మక సినిమాలు తీసేవాడు. కానీ విప్లవాత్మక సినిమాలు వేరు, మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు వేరు. విప్లవంలో కుట్టు చంపు నరుకు ఇవి ఉంటాయి, కానీ టీ కృష్ణ సినిమాలు ఆలోచింపజేసేవి మాట. ఇలా జరిగితే బాగుండే, ఇలా జరగాలి, ఇలాంటి నాయకత్వం కావాలి, ఇలాంటి పోరాట పటిమ కావాలి అనిపించే చిత్రాలు టీ కృష్ణ చిత్రాలు అన్నమాట. మొదట టీ కృష్ణ సినిమా అనగానే కొంచెం పేలవంగా ఉండేది. ఎవరిదో అసిస్టెంట్గా పనిచేయలేదు. మేమంటే దాసరి గారు ఎంత చేశాం, కానీ వాళ్ళు ఎక్కడ అసిస్టెంట్గా పనిచేయలేదు. మంచి కథ రాసుకున్నాడు, వచ్చాడు. ఆ సినిమాకి మొట్టమొదటిసారిగా నేను కలిసింది లక్ష్మీ చిత్ర అనేటువంటి డిస్ట్రిబ్యూషన్లో కలిసామాట. ఈ కుర్రాడు మంచి కుర్రాడు, బ్రహ్మాండకి సినిమా తీశాడు, మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అని చెప్పి లక్ష్మీ చిత్రంలో చెప్పారు. ఇప్పుడు కాట్రగడ్డ ప్రసాద్ అని మద్రాసులో ఉంటుండే ఆయనే చెప్పాడు మాట. తీరా వచ్చినట్టయితే నేను నా సినిమాకి విజయశాంతి కాలషీట్ కోసం వెళ్ళినట్టయితే అప్పుడు ఆవిడ చెప్పారన్నమాట, నేను ఒక 2-3 సినిమాలు వరుసగా టీ కృష్ణ గారితో చెప్తున్నా అని చెప్పారన్నమాట. ఎక్కడ చూసినా టీ కృష్ణ అనుకొని సినిమా రిలీజ్ కాకముందు అందరూ ఇదే మాట. టీ కృష్ణట ఏదో బ్రహ్మాండంగా సినిమా చేశారట, మంచి డైలాగ్స్ ఉన్నాయట, విజయశాంతి పెర్ఫార్మెన్స్ అదరగొట్టేసిందట, మెసేజ్ ఓరియంటెడ్ పిక్చర్ అట, ఇలా చెప్పుకునేవారు అన్నమాట. మాకు ఆశ్చర్యం. విజయశాంతి అంటే పెద్ద గ్లామర్ అన్నమాట. అప్పట్లో కృష్ణ గారితో కానీ, శోభన్ బాబుతో కానీ, లేదా ఇంకెవరితో కానీ, మన ఎవరు సుమన్ గారితో కానీ, ఇట్లాంటి ఆర్టిస్టులతో, బాలకృష్ణ ముఖ్యంగా విపరీతమైనటువంటి ఓవరు గ్లామర్గా కనిపించింది అన్నమాట. అట్లాంటి గ్లామర్గా కనిపించిన విజయశాంతితో నేటి భారతం అనే సినిమాలో డిఫరెంట్ జోనర్, డిఫరెంట్గా యాక్ట్ చేసింది. అప్పటికాంచి విజయశాంతి హీరోతో ఈక్వల్గా నటిస్తుందనే పేరు తెచ్చుకుందన్నమాట. అయిపోయిందా? దాని తర్వాత ఇమ్మీడియట్గా రేపటి పౌరులు, వందే మాతరం, తర్వాత ఏమో నేటి భారతం, ఫస్ట్ నేటి భారతం, రేపటి పౌరులు, వందే మాతరం. ఆ సినిమాల్లో ఒక సెన్సేషన్ వచ్చింది. రామోజీరావు గారి పిక్చరు ప్రతిఘటన. ఆ ప్రతిఘటన సినిమాలో ఇంకా విజయశాంతి తాలూకు ఆ యాక్షన్ పీక్స్కి వెళ్ళిపోయిందన్నమాట. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో అని చెప్పేసి రుధిరంతో రాస్తున్న ఏదో చరిత్ర అని చెప్పేసి అక్కడ మర్మస్థానం కాదు ఇది మీ జన్మస్థానం అది అంటే అట్లా ఆ పదం పలుకుతుండగా విజయశాంతి తాలూకు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ థియేటర్లో అసలు టెరిబుల్ అన్నమాట. మొట్టమొదటిసారిగా విజయశాంతిని జేజేలు పొల అందుకున్నటువంటి సినిమా అదేగా చెప్పుకోవచ్చు అన్నమాట. చాలా గొప్ప లైన్లు ఆయన వేటూరి సుందరరామూర్తి రాశాడు. ఇకపోతే చివరిలో చరణ్ రాజు క్యారెక్టర్నేమో విజయశాంతి పూలమాల వేసినట్టు వేసి ఆ గుర్తు గొడ్డల గుర్తు మాట ఇలా చూపిస్తుంది. గొడ్డల గుర్తు ఇలా వంగి నమస్కారం పెడతాడు, నమ్మని వేసేస్తుంది అన్నమాట. ఆ సినిమా ఎక్కడలేని పేరు తీసుకొచ్చిందండి విజయశాంతికి. దాని తర్వాత విజయశాంతి కృష్ణ అంటే ఒక మంచి కాంబో ఏర్పడింది అన్నమాట. ఇంకా అక్కడి నుంచి విజయశాంతి ఎవరి సినిమాలో చేయలేదు. కృష్ణ బ్రతుకున్నంతకాలం అరుణోదయం, దేవాలయం, ఇవన్నీ సినిమాలు మన కృష్ణ గారు బ్రతుకున్నంతకాలం కూడా విజయశాంతి సినిమాలే చేశారన్నమాట. అది విజయశాంతికి కృష్ణకు ఉన్నటువంటి కాంబినేషను. తర్వాత ఎంత ఎడిక్ట్ అయిపోయిందంటే తర్వాత మామూలు సినిమాలు చేయమన్నా చేయలేదు. ఎవరైనా వచ్చినట్టయితే
సోలో హీరోయిన్గా ఉండేటువంటి లేడీ ఓరియంటెడ్గా ఉన్నటువంటి సినిమాలు అయితే నేను చేస్తాను, హీరోతో మాత్రం నేను సినిమాలు తీయను అనుకుంది. అలాగే అంటే యాక్ట్ చేసినంతకాలం సోలో హీరోయిన్గా అప్పుడే అన్నారన్నమాట లేడీ అమితాబ్ అని. కర్తవ్యం సినిమా ఒకటి వచ్చింది కదా, ఆ కర్తవ్యం సినిమాలో ఈవిడ కిరణ్ బేడి అంటే డీజీపీ కిరణ్ బేడి ఆ సిమిలర్ క్యారెక్టర్ వేసి అదిరిపోయేలా పెర్ఫామ్ చేసింది. అప్పుడు కాంచి ఆవిడకి లేడీ అమితాబ్ అనే పేరు పెట్టారన్నమాట. దాంతో మంచి తర్వాత ఇక హీరోలతో సమానంగా ఉండి హీరోల సినిమాల కంటే ఎక్కువ వసూలు చేసే సినిమాలు చేసిన తర్వాత ఓసే రాములమ్మ, అది దాసరి నారాయణరావు గారు తీశారు. ఆ సినిమాతో మరి ఆవిడ పేరంతా ప్రపంచవ్యాప్తంగా ఉంది. తర్వాత తెలంగాణలో మాత్రం ఆవిడకి రాములక్క అని పేరు పెట్టేశారన్నమాట. ఇప్పటికీ విజయశాంతి గారు అనరు, రాములమ్మనే అంటారన్నమాట. అంత గొప్ప పేరు తెచ్చుకుంది విజయశాంతి. ఆయన ఎప్పుడైతే కృష్ణ గారు చనిపోయినారో చాలా మానసికంగా దెబ్బతిన్నదన్నమాట. మానసికంగా దెబ్బతిని కొన్నాళ్ళు సినిమా ఫీల్డ్లో యాక్ట్ చేయడం మానేసింది చాలా కాలం. అది ఆసనారాయణ గారు యాక్ట్ చేయమంటే యాక్ట్ చేసింది, కానీ ఇక సినిమాల మీద విరక్తి కలిగేసాం. అంతకంటే మంచి సినిమాలు ఎవరు చేస్తారు, చాలు మన టీ కృష్ణతో కావలసిన మంచి సినిమాలు చేశాను, ప్రజలకు కూడా బాగా చేరువయ్యాను, ఇంతకంటే నాకు ఇంకెందుకు అనేటువంటి ఆలోచనతో ఉండేది. డిప్రెస్ అయిపోయింది. కానీ దాసరి నారాయణరావు గారు మళ్ళీ ఆవిడ తగిన కథ రాసి ఆ సినిమా పెద్ద హిట్ ఒసే రాములమ్మ. దాంతో మళ్ళీ మనిషి అయిందన్నమాట. విజయశాంతికి బాగా ఒక మానసికంగా విజయశాంతి తాలూకు ద బెస్ట్ డైరెక్టర్ ఎవరని ఇప్పుడు నిద్రలో అడిగినా సరే కళ్ళు మూసుకొని టీ కృష్ణ అని చెప్తుందన్నమాట. అది వాళ్ళ బంధం. తర్వాత టీ కృష్ణకి ముందు ఎవరు ఆ సినిమాలు చేయలేదు, కృష్ణ తర్వాత కూడా ఆయన పందాలో ఎవరు రాలేదు. పుట్టు విప్లవం ఉంటే విప్లవం చేశారు, కానీ ఇప్పుడు నారాయణమూర్తి సినిమాలు విప్లవ గీతాలు విప్లవ సినిమాలు ఉంటాయి, కానీ ఆయన సినిమాలు వేరు. అలాగే ఇప్పుడు బాదాల రంగారావు సినిమాలు విప్లవ సినిమాలు ఉంటాయి, ఆ సినిమాలు వేరు. కానీ తమాషా లైన్ పట్టుకున్నాడండి. ఎవరిని నొప్పించకుండా నవ్వకుండా మంచి మార్గాన్ని చూపించే దిశగా అద్భుతమైన ఫలితాలు సాధించిన వ్యక్తి టీ కృష్ణ గారు అన్నమాట. ఎవరు మర్చిపోయినప్పుడు కూడా మనం మర్చిపోలేము. అలా తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకున్నాడు మన గోపీచంద్ కూడా. చాలా మంచి వ్యక్తి, హీరోల్లో చాలా మంచి వ్యక్తి గోపీచంద్. అందుకే ప్రభాస్కి గోపీచంద్ అంటే ఆ వల్లమాలిన ప్రేమ. ప్రభాస్ తాలూకు మంచి ఫ్రెండ్ ఎవరయ్యా చెప్పమంటే ముందు గోపీచంద్ పేరే చెప్తాడనమాట. అది టీ కృష్ణ కుటుంబం నేపథ్యం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.